హలో హాయ్ వెల్కమ్ టు అన్సియా కిచెన్. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు. సర్ది అయినా బాగా దగ్గొచ్చే వాళ్ళకైనా చాలా పనిచేస్తుంది. నేను చూపించే ఈ చిట్కా చాలా చాలా పనిచేస్తుంది. తప్పకుండా చేసుకొని తాగి చూడండి. అరగనట్లుంటే కొంచెం కడుపులో గ్యాస్ పట్టినట్లుంటే పెట్టబెట్టినట్లుంటే మనకు తిన్నది అరగదు కదా. అలాంటి టైంలో అట్లా డేపులు వస్తుంటాయి, బిర్యానీ మటన్ చికెన్ అట్లా తిన్నప్పుడు డేపులు వస్తుంటాయి, చాలా పిచ్చిగా ఉంటుంది ప్రాణం అంతా. అలాంటి టైంలో మీకు చాలా మంచిగా పనిచేస్తుంది ఇది తులసి తీర్థం. చూడండి, నేను తులసి ఆకులు తెంపుకొచ్చుకున్నాను. మా ఇంట్లో చెట్టు ఉంది, పెద్ద చెట్టు. తులసి గొండలు కూడా అట్లనే ఇట్లా చిగుర్లు తెంపుకొచ్చుకున్నాను. ఒక 3 తెచ్చుకున్నాను. ఒక కప్పు నీళ్ళండి, ఒక కప్పు నీళ్ళకు 3 వేసుకుంటున్నాను. ఇట్లా వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా నీళ్ళకి వెళ్ళి తీసేసి మనం తాగేయచ్చు. నీళ్ళు మసులుతున్నాయి. ఒక కప్పు దాంట్లో ఇది కట్టెలతో పాటు వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. మంచి సువాసన ఉంటాయి. ఇంకా వాటరు మంచి డైజెషన్ అవుతుంది. కడుపులో తిన్నదంతా అరిగిపోతుంది. నోట్లో కూడా మంచి వాసన వస్తుంది, సువాసన. పిచ్చి వాసన రాకుండా పిచ్చి కాకుండా ఇది చాలా పనిచేస్తుంది. నేనైతే ఇలాగే తాగుతాను. మీరు అందరు కూడా తాగి చూడండి, ఒకసారి ట్రై చేయండి. నా మాట వినండి, ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇది పనిచేస్తుంది, చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ట్రై చేస్తుంటాను ఎప్పుడు. నేను ఏమేమి తాగుతానంటే సీతపొల ఆకులు వేసుకొని తాగుతాను, ఉసిరికాయ ఆకులు వేసుకొని తాగుతాను, తమలపాకులు మిరియాలు వేసుకొని తాగుతాను. మళ్ళీ ఇట్లా దాల్చిన చెక్క, తేజ్పత్తా, బిర్యానీ పత్తి ఉంటుంది కదా, అది కూడా తాగుతానండి నేనైతే. ఇట్లా అన్నీ మసలించుకొని, ఇదైతే ఉబ్బసానికి చాలా మంచిది, చాలా చాలా పనిచేస్తుంది. తులసి వాసన వస్తుంటుంది. ఒక పక్కన మంచిగా ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటిది పొట్టలు ఏమైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది, ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఉంటుంది అని నా నమ్మకం. నాకు బాగా పనిచేస్తుంది, అందుకే నేను ఇలాగే తాగుతాను. గ్రీన్ టీ తాగుతారు కదా, అలాగే అనమాట. తులసి తీర్థం గ్రీన్ టీ అది అనమాట దీని పేరు. ఇప్పుడు చూడండి, గ్రీన్ కలర్ వచ్చింది కదా. మీ ఇష్టం ఉంటే దీంట్లో కొంచెం తేనె వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, ఏదన్నా వేసుకోండి. ఒట్టి తాగుబుద్ధి కాని వాళ్ళు. నేనైతే ఇలాగనే ఒట్టిగానే తాగుతాను. ఎప్పుడన్నా వేసుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటాను, లేకపోతే ఏం లేదు, ఇలాగే తాగుతాను. కొంచెం ఉప్పు కానీ తేనె కానీ, చక్కెర వద్దండి, చక్కెర అయితే వద్దు, దగ్గుకు పనిచేయదు. చూడండి, ఆకులు ఒక దగ్గరనే ఉంటాయి. మీరు ఆకులు తుంచి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలాగ వేసుకొని తాగేస్తాను. నాకు ఇలాగ ఇష్టము. ఎంత బాగా కలర్గా కనిపిస్తుంది చూసిండ్రా. చూడండి, ఇది మళ్ళీ ఇంకా కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కొద్దిసేపు మసలు పెడితే మళ్ళీ వచ్చేస్తుంది. చూడండి ఎలా వచ్చింది కలర్, గ్రీన్ కలర్ వచ్చింది, గ్రీన్ టీ లాగా. సూపర్. ఇలా టైంపాస్ పెట్టుకొని తాగితే మంచి అజీర్ణమైన వాళ్ళకి జీర్ణం అవుతుంది. మంచి తులసి వాసన వస్తుంది. చాలా టేస్ట్ అనేది ఏముండదు. గ్రీన్ టీ తాగే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది, చాలా చాలా నచ్చుతుంది. ఇది ఒకసారి తాగి చూడండి. ఎంత కలర్ కూడా చూడండి, ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్, చాలా బాగుంది, కలర్ బాగుంది. ఇది ఒంటికి కూడా చాలా మంచిది, తులసి తీర్థం, తులసి ఆకు టీ. సరేనండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ పెట్టండి. మీ వాళ్ళకి ఎవరికైనా నచ్చితే మీ పిల్లలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ షేర్ చేయండి నా వీడియో. ఓకేనా అండి. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోలు చూసే వాళ్ళకి, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున నమస్తే. థ్యాంక్స్ మా భాయ్ బహన్, మాతా పితా, దీదీ బహన్, సబ్కు నమస్తే. ఓకేనండి, తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్. ఇలాంటివే ఎన్నెన్నో పెడుతుంటాను నేను. నా వీడియోలలో చాలా చాలా ఉన్నాయి, అన్ని రకాల వీడియోలు ఉంటాయి. నాది పేరైతే అన్సియా కిచెన్, కానీ వంట పెడతాను, వేరే కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ పెట్టండి. ఓకేనండి, బాయ్ బాయ్ అండి, బాయ్.